నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోయే ముఖ్య అంశాలు, ముందుగా మామూలుగా మనం సినిమాల్లో గమనించినట్టయితే ఏదైనా ఒక సినిమా బాగా హిట్ అయితే ఒకవేళ దానికి ఏదైనా సీక్వెల్గా రూపొందించే అవకాశం ఏదైనా ఉంటే అప్పుడు దానికి సీక్వెల్ 2, సీక్వెల్ 3 అలాగా క్రియేట్ చేసుకుంటూ వస్తారు. ఉదాహరణకి మిషన్ ఇంపాసిబుల్ 1, మిషన్ ఇంపాసిబుల్ 2, మిషన్ ఇంపాసిబుల్ 3, బాహుబలి 1, బాహుబలి 2, అలానే చంద్రయాన్కి సంబంధించి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇక్కడ వరకు మనకు తెలుసు. మరి చంద్రయాన్ 4 వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి, చంద్రయాన్ 4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలా చాలామంది ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. మరి దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట. మరి చంద్రయాన్ 4కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలానే ప్రస్తుతం అంతరిక్షంలో అంటే స్పేస్లో 2 యాక్టివ్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఏంటివి? ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, రెండు వచ్చేసి టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్ విచ్ ఇస్ కంట్రోల్ బై ద చైనీస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియాకి సంబంధించి స్పెషల్గా స్పేస్ స్టేషన్ అంటూ ఏమీ లేదు. అయితే ఇండియాకి సంబంధించి ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి, భారత అంతరిక్ష స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఇస్రో నిర్ణయించుకుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలి. అలానే నయా సవేరా అంటే ఇట్స్ లైక్ అ న్యూ బిగినింగ్ లాగా అని చెప్పొచ్చు. నయా అంటే న్యూ. ఇంతకీ ఎవరికి న్యూ బిగినింగ్ ఇది, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతోంది ఇది, దాని గురించి కూడా తెలుసుకుందాం. అలానే ఎలక్ట్రాన్ అని చిన్న కమర్షియల్ శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి సంబంధించిన ఒక సంస్థ అన్నమాట. రీసెంట్గా ఇది ఒక ప్రయోగం చేసింది, అలా అది వార్తల్లోకి వచ్చేసింది. మరి దాని గురించి కూడా వివరాలు తెలుసుకోవాలనుకుంటే యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టుగానే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఏమేమి అంశాల గురించి చర్చించుకుంటున్నాం అన్న సంగతి మీకు తెలిసిపోయింది కదా. మరి ఆ అంశాలకి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. బట్ యాజ్ యూజువల్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. 1, నవంబర్ నెలకి సంబంధించిన నవాంశ కరెంట్ అఫైర్స్ ఎడిషన్ ఇన్ బ్రీఫ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. చాలామంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్టోబర్ నెల అలానే నవంబర్ నెల 2 కూడా నవాంశ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ ఇన్ బ్రీఫ్ రెడీగా ఉన్నాయి. అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. వీటికి సంబంధించి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న కన్ఫ్యూజన్లో ఏమన్నా మీరు ఉంటే కనుక మీకు బెస్ట్ సొల్యూషన్ అప్టేక్ జాబ్స్. ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటికి సంబంధించిన టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఫీచర్తో సహా ఉంటుందన్నమాట. సో యువర్ ప్రిపరేషన్ ఈజ్ గోయింగ్ టు బి అ కాంప్రిహెన్సివ్ అండ్ హోలిస్టిక్ ప్రిపరేషన్. అంటే ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా అలా అని చెప్పి ఇది చదువుతున్నాం కదా అని అది పక్కన పెట్టి అలా కాకుండా అన్నిటినీ కలుపుకుంటూ అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా మీకు రూపొందించిన ఒక యాప్ అప్టేక్ జాబ్స్. సో అప్టేక్ జాబ్స్ యాప్ ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్లో అయినా క్లిక్ చేసి వెళ్ళొచ్చు, లేదు 9133449696 నెంబర్కైనా కాల్ చేసి మీ ప్రాబ్లం అంతా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే చంద్రయాన్ 4. అఫ్కోర్స్ ఎవ్రీ కరెంట్ అఫైర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, బట్ యాజ్ సెడ్ ఏదన్నా ఒకటి హిట్ అయితే దానికి సీక్వెల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేస్తుంటుంది సినిమాల పరంగా. అలానే ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే దానికి సంబంధించి అప్గ్రేడెడ్ వర్జన్ తీసుకురావడమో లేదా దానికి సంబంధించి ఇంకా నెక్స్ట్ మేజర్ డెవలప్మెంట్ తీసుకురావడం జరుగుతుంటుంది. అలా చంద్రయాన్ 1 మూన్ ఆర్బిటర్ సక్సెస్ఫుల్, చంద్రయాన్ 2 మూన్ ఆర్బిటర్ మళ్ళీ ప్రవేశపెట్టారు, బట్ అన్ఫార్చునేట్లీ ల్యాండర్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. చంద్రయాన్ 3లో ఈసారి ఆర్బిటర్ని ప్రవేశపెట్టుకుని డైరెక్ట్గా ల్యాండర్ని మూవర్ని తీసుకొచ్చారు. ఇట్ ఆల్సో బికేమ్ అ సక్సెస్ఫుల్ థింగ్. నౌ చంద్రయాన్ 4 హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. చంద్రయాన్ 4 ఈజ్ అ లూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ భారీ మిషన్ అని చెప్పాలి. ఎందుకంటే చంద్రయాన్ 1 ఓన్లీ చంద్రుడి చుట్టూతో తిరిగింది, చంద్రయాన్ 2 చంద్రుడి చుట్టూతో తిరుగుతూ అలానే ఒకటి కిందకి వెళ్ళిపోయింది. అక్కడ అన్ఫార్చునేట్లీ ప్రాపర్గా ల్యాండ్ అవ్వలేదు, సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు, క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది. ఫైన్, బాగానే ఉంది. దాన్ని మళ్ళీ చరిత్రను తిరగరాయడానికి చంద్రయాన్ 3 వెళ్ళింది. ఈసారి ఆర్బిటర్ లేదు, డైరెక్ట్గా ల్యాండర్ మూవరే. చంద్రయాన్ 4లో ఏం జరుగుతుంది? లూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్ అంటే చంద్రుడి మీదకి ఏదో ఒక ల్యాండర్ ఏదో ఒకటి వెళ్ళి చంద్రుడి యొక్క ఉపరితలం మీద నుంచి అంటే చంద్రుడి మూన్ యొక్క సర్ఫేస్ మీద నుంచి శాంపుల్ని తీసుకుని అది మళ్ళీ తిరిగి ఎర్త్కి వస్తుందన్నమాట. దాట్స్ గోయింగ్ టు బి చంద్రయాన్ 4. వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుచుకుంటున్నాయి కదా. ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ గూస్ బంప్స్ ఫర్ షూర్. అండ్ ఇట్ ఈస్ ప్లాన్డ్ బై నన్ అదర్ దాన్ ద ప్రీమియర్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా, ISRO. It will be the 4th mission in the Chandrayaan program. As we already know, Chandrayaan 1, 2, 3, 4. The mission is expected to launch in 4 years. అంటే ఆల్రెడీ మనం 2023 ఎండింగ్కి వచ్చేసాం. సో మనం 2024 అనుకుని కన్సిడర్ చేద్దాం. సో ఇట్స్ నో వే గోయింగ్ టు బి బిఫోర్ 2028. అంటే చంద్రయాన్ 4 ఒకవేళ లాంచ్ అవ్వాలి అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్
ఫాస్టెండ్ అంటే ఒకవేళ ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయకపోతే వాళ్ళు ప్రస్తుతం ఏ వేగంతో అయితే పనిచేస్తారో అదే వేగంతో పనిచేస్తే కనుక 2028 వరకు అయితే చంద్రయాన్-4 రాదు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటే ఒక ఏదో స్టేజ్ లాంటిది, సమ్ ప్లాట్ఫామ్ లాంటిది అని ఇన్ జనరల్గా అర్థమవుతుంది. మామూలుగా స్టేషన్ అంటే మనకి ఏదో తెలిసింది పోలీస్ స్టేషన్ లేదా రైల్వే స్టేషన్ అంతే కదా. ఓకే, అంతరిక్షం స్పేస్ బాగానే ఉంది. భారతీయ అంటే ఇండియాకి సంబంధించింది అని. మామూలుగా మన అంతరిక్ష కేంద్రాల గురించి తెలుసుకున్నట్టు లేదా గమనించినట్టయితే ప్రస్తుతం రెండే యాక్టివ్గా ఉన్నాయి, అంటే వర్క్ చేస్తున్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. రెండవది టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్, చైనా వాళ్ళది. ఈవెన్ ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఒక కంట్రీది కాదు, 15 కంట్రీస్ కలిపి కండక్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. సో అక్కడ 15 కంట్రీస్, ఇక్కడేమో సింగిల్గా చైనా కండక్ట్ చేస్తుంది. సో వాటర్ బీట్ రెండు యాక్టివ్గా ఉన్నాయి. అయితే ఇండియా ఏమనుకుంటుందంటే మనకి కూడా మనకంటూ ఒక ఓన్గా స్పేస్ స్టేషన్ ఉంటే బాగుంటుంది. మనం ఇక్కడ నుంచి అలాగో గగన్యాన్ ద్వారా స్పేస్లోకి పంపిస్తున్నాం కదా ఆస్ట్రోనాట్స్ని లేదు వాట్ ఎవర్ గగన్ నాట్స్ని. సో అందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు రీసెర్చ్లు చేయడానికి అక్కడ స్పేస్ స్టేషన్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందన్న ఉద్దేశంతో భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది ఇస్రో. భారతీయ అంతరిక్ష స్టేషన్, ద ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ ఇండియాస్ ప్లాన్డ్ స్పేస్ స్టేషన్ విల్ బి లాంచ్డ్ బై 2028. సో చూస్తుంటే నెక్స్ట్ భారత అంతరిక్ష స్టేషన్ వస్తుంది, తర్వాత మేబీ ఆ చంద్రయాన్-4 ఏదైతే ఉందో అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్ విల్ బి ఆపరేటెడ్ బై ఇస్రో యాజ్ యూజువల్, వన్ ఆఫ్ ద ప్రీమియర్ స్పేస్ ఏజెన్సీస్ ఇన్ ద వరల్డ్. Now let's talk something which is very very special for the minority groups. అదే నయా సవేరా అంటే ఒక కొత్త ఉదయం, ఒక కొత్త బిగినింగ్ అని, ఒక కొత్త ప్రారంభం లేదా ఒక కొత్త ఆరంభం అని. ఇంతకీ ఏ విధమైన కొత్త ప్రారంభం ఇది? ద నయా సవేరా స్కీమ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫ్రీ కోచింగ్ అండ్ ఎయిలీడ్ స్కీమ్. ఎవరికి ఫ్రీ కోచింగ్ ఇస్తారు, లేదు దేనికి సంబంధించిన ఫ్రీ కోచింగ్ ఇది? ఇట్ వాజ్ అ ప్రోగ్రామ్ దట్ ప్రొవైడెడ్ స్పెషల్ కోచింగ్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ 6 మైనారిటీ కమ్యూనిటీస్. ఆ 6 మైనారిటీ కమ్యూనిటీస్ ఏంటంటే సిక్ మతం, జైను మతం, ముస్లిం మతం లేదు ఇస్లాం మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, పార్సీ మతం. ఈ పార్సీలను కొన్నిసార్లు జొరాస్ట్రియన్స్ అని కూడా అంటూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిక్, జైను, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, పార్సీ, ఈ 6 కమ్యూనిటీస్ విచ్ ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. ఈ కమ్యూనిటీకి సంబంధించిన విద్యార్థులకి స్పెషల్ కోచింగ్ ఇస్తారు. స్పెషల్ కోచింగ్ దేనికి సంబంధించింది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇస్తారనమాట. దట్ ఈస్ ద నయా సవేరా స్కీమ్. మామూలుగా మనందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ వరకు తెలుసు, కొంతమందికి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ వరకు తెలుసు. బట్ ఈ నయా సవేరా దగ్గరకు వచ్చేసరికి ఇంకొక లైన్ యాడ్ అయింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ యాజ్ ఇక్కడ మీరు గమనించవచ్చు. అలానే ఈ స్కీమ్ సంబంధించి ఇంకో లైన్ కూడా బాగా పాపులర్, అదేంటంటే మదద్ హమారీ మంజిల్ ఆప్కి. మదద్ అంటే హెల్ప్ అని, హమారీ అంటే మాది అని. ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అంటే సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కింద లైన్ ఏమని చెప్తుంది? మంజిల్ ఆప్కి. మంజిల్ అంటే మామూలుగా అయితే మంజిల్ అంటే ఫ్లోర్ అని అర్థం, బట్ ఇక్కడ మంజిల్ అంటే వాళ్ళు ఏదైతే ఎయిమ్ చేస్తున్నారో డెస్టినేషన్, వాట్ ఎవర్ ద గోల్ దట్ దే హ్యావ్ సెట్ ఫర్ దెమ్సెల్స్, దాన్ని చెప్తున్నారు. ఆప్కి అంటే మీది అని, అంటే సహాయం మాది, కళ నెరవేరేది మీది అని అర్థం అనమాట. సో దాట్ ఈజ్ నయా సవేరా స్కీమ్. impart free coaching to the exemplary students and increases their employability in government and private institutions. మనం ఇందాక అనుకున్నాం కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలానే ప్రొఫెషనల్ కోర్సెస్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇస్తారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ క్యాన్ బి యూపీఎస్సీ ఆర్ సమ్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఆ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు. అలానే ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా కూడా వాళ్ళకి ఎంప్లాయబిలిటీని పెంచుతున్నారు, అంటే ఉద్యోగం లభించే అవకాశాన్ని పెంచుతున్నారు అనమాట అలా ఉచితంగా కోచింగ్ ఇవ్వడం వల్ల. దీనివల్ల మైనారిటీ కమ్యూనిటీస్ అందరూ కూడా ఒక విధంగా సామాజికంగా, ఒక విధంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి అయ్యే అవకాశం లభిస్తుందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్ రాకెట్. మామూలుగా రాకెట్ అంటే అందరికీ తెలుసు, శాటిలైట్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేది, లేదు అక్కడ దాకా తీసుకెళ్లేది. దీన్ని టెక్నికల్గా చెప్పాలి ఒక విధంగా అంటే ఎస్ఎల్వి అని చెప్పచ్చు. ఎస్ఎల్వి ఇస్ నథింగ్ బట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇప్పుడు శాటిలైట్ ఉపగ్రహం ఇక్కడ ఉంది, దీనిని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలంటే ఎవరో ఒకరు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. సో సంథింగ్ ఒక వాహక నౌక లేదా ఒక వాహనం ఏదో ఒకటి ఉండాలి. సో శాటిలైట్ని లాంచ్ చేసే వెహికల్ కాబట్టి శాటిలైట్ లాంచింగ్ వెహికల్, సింపుల్ లాంగ్వేజ్ దీన్ని రాకెట్ అంటారు. మరి ఎలక్ట్రాన్ రాకెట్ అంటే ఏంటి? లెట్స్ ట్రై టు నో దాట్. రాకెట్ ల్యాబ్ అని బేసిక్గా ఒక సంస్థ ఉంది. ఇట్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఎలక్ట్రాన్ రాకెట్ ఫ్రమ్ ఇట్స్ లాంచ్ సైట్ ఆన్ ద మహియా పెనిన్సులా న్యూజిలాండ్ రీసెంట్లీ. సో ఈ ఎలక్ట్రాన్ బేసిక్గా ఒక సంస్థ అనమాట, దాన్ని రాకెట్ ల్యాబ్ అనే సంస్థ కొనుక్కుంది. ఈ ఎలక్ట్రాన్ సంస్థ బేసిక్గా న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన ఒక సంస్థ. సో ఆ న్యూజిలాండ్లోనే మహియా పెనిన్సులా ఉంది. సో ఇది కూడా వార్తలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఆ మహియా పెనిన్సులా నుంచి వాళ్ళు టెస్ట్ చేశారు దీన్ని. ద ఎలక్ట్రాన్ ఈజ్ అ 2-stage partially reusable rocket
designed to launch small satellites into low earth orbit. సో బేసిక్గా 3 to 4 ఆర్బిట్స్ ఉంటాయి. ఏంటివి అవి? ఒకటి లోవర్ ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ లేదా మిడిల్ ఎర్త్ ఆర్బిట్, తర్వాత హయ్యర్ ఎర్త్ ఆర్బిట్, తర్వాత జియోసింక్రోనస్ ఆర్బిట్ అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పేరులో తెలిసిపోతుంది. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే భూమికి చాలా దగ్గరగా ఉండే ఒక కక్ష అనమాట. సో ఇవి ఎర్త్కి చాలా దగ్గరగా తిరుగుతూ ఉంటాయి. సో ఆ ఆర్బిట్లో ప్రవేశపెట్టే చిన్న చిన్న శాటిలైట్స్ ఏవైతే ప్రవేశపెట్టే ఒక రాకెట్ ఉందో దాన్ని ఎలక్ట్రాన్ రాకెట్ అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఎలక్ట్రాన్ కంపెనీ పేరు కూడా. ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ లాంచ్డ్ స్మాల్ రాకెట్. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్స్ రీయూజబుల్ రాకెట్, అండ్ దట్ టు కంప్లీట్గా కాదు, పార్షియల్గా. సో బేసిక్ ఏమవుతుందంటే రాకెట్ అంతా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒకప్పుడు మామూలుగా ఆ పార్ట్స్ కూడా స్పేస్లో ఉండిపోయాయి. కాకపోతే ఈ మధ్య టెక్నాలజీని బాగా ఎక్కువగా యూస్ చేసి ఏం చేస్తున్నారంటే ఏదైతే లాంచింగ్ వెహికల్ ఉందో ఆ రాకెట్ ఏదైతే ఉందో బేసిక్గా అది పైకి ఉపగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ ఉపగ్రహాన్ని స్పేస్లోకి వదిలేసి అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట. సో ఒకవేళ మొత్తం కంప్లీట్ బాడీ వస్తే దాన్ని కంప్లీట్లీ రీయూజబుల్ అని పిలుస్తారు. ఒకవేళ దాంట్లో ఒక పర్టికులర్ పార్టో లేదు సగభాగమే వస్తే దాన్ని పార్షియలీ రీయూజబుల్ అంటారు. సో సేమ్ విత్ దిస్. అండ్ ఎనీవేస్ అది తీసుకెళ్ళేదే చిన్న చిన్న శాటిలైట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదనమాట. అండ్ అకార్డింగ్ టు ద సోర్సెస్ మనకు తెలుస్తుంది ఏంటంటే ఇప్పటివరకు దగ్గరగా 41 టైమ్స్ వాళ్ళు శాటిలైట్స్ని లాంచ్ చేస్తే 37 టైమ్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఈవెన్ ఒకవేళ మనం ఊరికే లెక్కల ప్రకారం 40-36 అనుకున్నా దట్స్ 90% సక్సెస్ రేట్. అంత ఆషామాషి విషయం కాదు ఇక్కడ శాటిలైట్ లాంచింగ్లో 90% సక్సెస్ రేట్ మెయింటైన్ చేయడం అంటే. బట్ ఎనీవేస్ కన్సిడరింగ్ వాళ్ళు చిన్న శాటిలైట్స్ని లాంచ్ చేస్తాను కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఈజీ అనే చెప్పాలి. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే. ఇవాళకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ ఇక్కడతో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.